హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్నో వేల ముచ్చట్లు. ఈరోజు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించేస్తాను, చూసేయండి. ఒక మిక్సీ జార్ తీసుకుని సోకుడు మూంగ్ దాల్ అండి, పెసరపప్పు. పప్పు అయితే 2 hours సోక్ చేస్తే చాలు. అదే గింజలు అయితే కనుక మీరు ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. ఇదంతా ఒక మిక్సీ జార్లో వాష్ చేసుకుని వేసుకోవాలండి. ఒక గ్రీన్ చిల్లీ వేసుకుంటున్నాను, అలాగే ఒక ఫుల్ టొమాటోని పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకొని మిక్సీ గ్రైండ్ పెట్టేసుకోవడమే. ఇది వాటర్ ఏమీ యూస్ చేయకుండా మిక్స్ చేయాలండి, అప్పుడు ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఒక ఫుల్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుని ఒక 10 minutes రెస్ట్ ఇచ్చుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, ఒక హాఫ్ టొమాటో, ఒక హాఫ్ క్యాప్సికమ్, ఇంకా కొద్దిగా క్యారెట్ తురుముకొని వేసుకోవాలండి. ఇది పచ్చి కొబ్బరి అండి, కొద్దిగా వేసుకుంటున్నాను, హాఫ్ కప్పు. ఇంకా ఒక హాఫ్ కప్ ఏమో పన్నీర్ తురుము వేసుకుని కొద్దిగా సాల్ట్, పెప్పర్ వేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. కోకోనట్ వేస్తే చాలా బాగుంటుందండి, ఇది గుడ్ ఫ్యాట్ కదా, చాలా మంచిది. ఇదంతా బాగా స్పైసెస్ అంతా కలిసే వరకు మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు టోస్టర్ తీసుకొని కొద్దిగా ప్రీహీట్ చేసుకోవాలండి. దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మన టొమాటో మూంగ్ దాల్ ఇది ఉంది కదండి, బ్యాటర్ అంతా అందులో ఫిల్ చేసేసుకోవాలి. ఎడ్జెస్ కూడా బాగా ఫిల్ చేసుకోవాలండి. పూర్తిగా ఎడ్జెస్ అంతా కవర్ అయ్యే వరకు ఫిల్ చేసుకున్నాక దీని మధ్యలో మన వెజిటేబుల్ స్టఫ్ ఉంది కదండి, అదంతా కొద్దిగా పెట్టుకుని దానిపైన మళ్ళీ బ్యాటర్ వేసుకుని మొత్తం కవరప్ చేసేసుకోవాలి. ఇప్పుడు క్లోజ్ చేసేసుకొని అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ 5 times ఈచ్ సైడ్ 5 times కుక్ చేయాలండి. పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. చూసారా, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చూడడానికి అచ్చం బ్రెడ్లా ఉంది కదండి. సో బోత్ సైడ్స్ వెల్గా కుక్ అయిపోయిన తర్వాత సర్వ్ చేసేసుకోవడమే. దీన్ని వేరేలా కూడా చేసుకోవచ్చండి, మన బ్యాటర్లోనే స్టఫ్ అంతా కలిపేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వల్ల మనకి ఇంకా టేస్టీగా ఉంటుందండి. మనకి బయటకి వెజెస్ అన్నీ తగులుతూ ఉంటుంది కదా, మన టేస్ట్కి చాలా బాగుంటుంది. సో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇది స్ప్రెడ్ చేసేసుకోవాలండి. ఇది వెరీ హెల్దీ అండ్ ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అండి. ఈ పెసరపప్పులో మనకి చాలా ప్రోటీన్ దొరుకుతుంది. 250 kilocalories ఉంటుందండి ఒక టోస్ట్లో. 12 grams ప్రోటీన్, 12 grams క్రాబ్స్, 16 grams ఫ్యాట్, 4 grams ఫైబర్తో పాటు కాల్షియం, ఐరన్ దొరుకుతుందండి. సో రిచ్ సోర్స్ బ్రేక్ఫాస్ట్ ఫర్ కిడ్స్ అండ్ అడల్ట్స్ అనమాట. సో నచ్చితే కనుక ట్రై చేసేయండి. సో అటు ఇటు ఫ్లిప్ చేసుకుని కుక్ చేసేసుకోవడమే. మన టోస్ట్ రెడీ అయిపోతుందండి, వితౌట్ బ్రెడ్ అనమాట. చాలా హెల్దీ అనమాట. సో ట్రై చేసేయండి. అలాగే మన ఛానల్ని కొద్దిగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాబు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.